నంద్యాల జిల్లా అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాల పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి ₹1 కోటి పైగా ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు. తన సొంత ఖాతాకు మళ్లించుకున్న సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ అలీ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడిట్ తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడిన నేపథ్యంలో ట్రెజరీ అధికారులు ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉండగా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందరికీ నమస్కారం. పిహెచ్సి అహోబిలం, పిహెచ్సి నర్సాపురం 2020 నుంచి 2023 సంవత్సరం వరకు పాస్ అయిన శాలరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ శాలరీ బిల్స్ సృష్టించి సుమారు ₹1,16,000 విత్డ్రా అయినట్టుగా డిసెంబర్ 2025 ఆడిట్ అకౌంటెంట్ జనరల్ గారు చేసిన ఆడిట్లో తెలిసి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ గారు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మేరకు 136/25 ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు నమోదు చేసి ఇందులో ముద్దాయిలుగా ఎవరైతే ఈ బిల్స్ పాస్ చేశారో కన్సర్న్ సీనియర్ అసిస్టెంట్ సంబంధిత మెడికల్ ఆఫీసర్స్ పైన మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు A1 ఇంతియాజ్ అలీ ఖాన్ ఇతను సీనియర్ అసిస్టెంట్ చిన్న కందుకూరు విలేజ్ దగ్గర ఉన్నట్టుగా తెలిసి నేను మా టీం ఆలగడ్డ రూరల్ పోలీస్ టీం అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గరున్న ల్యాప్టాప్ ఈ శాలరీ బిల్స్ ఏవైతే అతను క్రియేట్ చేశారో దానికి యూజ్ చేసిన ల్యాప్టాప్, అలాగే ఈ బిల్స్ పాస్ చేయడానికి యూజ్ చేసిన కొన్ని ఫింగర్ ప్రింట్స్, అతని మొబైల్ సీజ్ చేయడం జరిగింది. అలాగే విచారణలో భాగంగా ఏదైతే ఈ ఫ్రాడిలెంట్గా 1,16,000 అమౌంట్ ఇతను విత్డ్రా చేశాడో ఇదంతా ఈ డబ్బులతో ఏం చేశాడని మనం విచారణ చేపట్టగా అతను ప్రొద్దుటూరులో ఉన్న ఒక ప్లాట్ ఆల్మోస్ట్ నియర్లీ వాల్యూ 77 lakhs ఉంటుంది, అది పర్చేస్ చేశాడని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశాము. సో బేస్డ్ ఆన్ అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ప్రొద్దుటూరులో ఉన్న అతని హౌస్ కూడా సెర్చ్ చేసి ఇంకేమన్నా ఎవిడెన్స్ దొరుకుతాయని కూడా మనం చూసాము. అక్కడ ఏదైతే ఈ అమౌంట్తో ఇతను పర్చేస్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. పిహెచ్సి అహోబిలం,